రామ్, నేను ఇప్పుడు చెప్పేవి ఏవి నువ్వు యాక్సెప్ట్ చేయలేవు. కానీ ఒకసారి ఆలోచించు. ఏదైనా ఆలోచించి నిర్ణయించుకో రామ్. అప్పుడైనా నీకు అర్థమవుతుంది. బాయ్ రామ్, మనం మళ్ళీ ఇంకెప్పుడు కలవకపోవచ్చు. మీరా హలో సిస్టర్, ఏంటి తలపట్టుకున్నావు? రాత్రి దాగిన దిగలేదా ఏంది? నీ బాధ ఏంటి? ఎలా వచ్చాయి ఫొటోస్? అదే నీది నీ బాయ్ ఫ్రెండ్ది. ఎందుకు వచ్చావు ఇప్పుడు? అదే మన ఇద్దరి మధ్య ఉన్న అన్నాచెల్లెల అనుబంధానికి ఒక అన్నగా ఒక మంచి చెడ్డోని చూసి పెళ్లి చేయడం నా బాధ్యత. మొత్తానికి ఐఎమ్ సో హ్యాపీ నౌ. ఏంటే నువ్వు వేరే వాడితో తిరుగుతూ నాకు దొరికి నేనేదో అమ్మాయిలతో తిరుగుతున్నట్టు మా నాన్నకి చెప్తావా? దానికి మా నాన్నేమో కన్న కొడుకునని కూడా చూడకుండా ఇంట్లో బంగారం దొంగతనం చేశానని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను ఊరుదారనీయకుండా చేస్తారా? అయినా నా ఫ్రెండ్ని నువ్వు లవ్ పేరుతో మోసం చేసినందుకు నీకు ఇది జరగాల్సింది. నీకు ఇంకా కొవ్వు తగ్గలేదే, చూపిస్తా. నా ట్రీట్మెంట్ ఏంటో చూపిస్తా. పోరా అన్న, పోయి రోజు ఆ స్టేషన్లో సైన్ చేసుకో. సర్లే బాయ్. నీ ఎక్స్ని అడిగా అని చెప్పు. అవునండి, పెళ్లి చూపులు అయిపోయాయి. ఇప్పుడే వెళ్ళారాళ్ళు. ఈ రోజుల్లో డిగ్రీ కూడా లేకుండా ఎవరు మాత్రం పెళ్లి చేసుకుంటున్నారండి? చివరికి సంబంధం వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళకి జాబ్ చేయకుండా ఇంట్లో పనులు చూసుకుంటూ వంట చేసుకునే అమ్మాయి కావాలట. మంచి ముహూర్తం ఉంటే ఈ నెలలోనే చేసేస్తాం పెళ్ళి. ఏం చేద్దాం, దాని రాత అదే. వంటగదికి అలా రాసుకుంది. హలో. హలో, ఎవరు? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నేను మీరాని. మీరా నువ్వా? సారీ, ఫోన్ నెంబర్ డిలీట్ చేశాను కదా, గుర్తుపట్టలేదు. ఏంటి నా నంబర్ డిలీట్ చేసావా? అంటే ఆ రోజు నువ్వే కదా మనం మళ్ళీ కలవకపోవచ్చు అన్నావు, అందుకే నెంబర్ డిలీట్ చేశాను. కలవమంటే నంబర్ డిలీట్ చేసేస్తావా? అంటే నెంబర్ ఉంటే మళ్ళీ. సర్లే, ఏం చేస్తున్నావు? నేనా? అదే జాబ్ చేస్తున్నా. మొన్నే ఐకిచ్చారు, పానీపూరి సరిపోతాయిలే. స్వామి, ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడేం చేస్తున్నావు అని. ఓ ఇప్పుడా? ఇన్స్టాలో నరాలక రీల్స్ చూస్తున్నా, భలే ఉంటవి. నువ్వు కూడా చూడు. నాకిప్పుడే పెళ్లి చూపులు అయిపోయాయి. ఏంటి? అవును రామ్, నాకిప్పుడే పెళ్లి చూపులు అయిపోయాయి. ఓ కంగ్రాట్స్ మీరా. పార్టీ ఎప్పుడు? పార్టీ లేదు, తోటకూర కట్టా లేదు. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. ఏంటా క్వశ్చన్స్? నీకు పెళ్ళయ్యాక నీ భార్యని జాబ్ చేయనిస్తావా లేదా? అది తన ఇష్టం కదా, జాబ్ చేయాలనుకుంటే చేస్తుంది, లేదంటే లేదు. పెళ్ళంటే ఏంటి? అది నువ్వు చేసుకోలేవని కదా అడగాల్సింది. అడుగుతున్నా కదా, నువ్వు చెప్పు. సడన్గా చెప్పాలంటే 2 జీవితాలు ఒకటై ఒకే మనిషిగా ఇద్దరు బ్రతకడం. నేను నిన్ను కలవాలి రామ్. నేను హైదరాబాద్ బయలుదేరి వస్తున్నా, వచ్చాక కాల్ చేస్తా. సరే మీరా. డోర్ ఓపెనే ఉందిరా, వచ్చి కూర్చో. ఎవరండి మీరు? దగ్గరనమ్మా. అయితే లోపలికి వచ్చేస్తావా? మీరే కదమ్మా డోర్ తీసింది రా అన్నారు, అందుకే వచ్చానమ్మా. మీరు ఫస్ట్ బయటకు వెళ్ళండి. దానం చేసుకో, పుణ్యం చేసుకో అమ్మా. నేను చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, ఆ వాలెట్లో 100 ఉంది, తీసుకొని వెళ్ళిపో. మీరు చల్లగా ఉండాలమ్మా. ఇన్స్టాగ్రామ్లో 1,00,000 ఫాలోవర్స్ పెరిగి మీరు చల్లగా ఉండాలమ్మా.
ఏంటి మీరా అలా ఉన్నావు? మీ అక్క రాలేదా? లేదు, ఏదో పనుండి ఆగిపోయింది. ఏంటి నాకు పార్టీ ఇవ్వడానికి ఒంగోలు నుంచి హైదరాబాద్ వచ్చావా? స్విగ్గీలో ఆర్డర్ పెట్టచ్చు కదా మీరా. ఓహో, నన్ను చూస్తుంటే అలా అనిపిస్తుందా? అంత హ్యాపీ మూడ్లో ఉన్నానా నేను? లేవనుకో. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు రామ్. ఆ విషయం మీ నాన్నకి చెప్పాల్సింది కదా. ఆల్రెడీ చెప్పా. అవునా? అయినా ఇంత సడన్గా పెళ్ళి ఎందుకు? మా పెద్దనాన్న మా అన్న మాట కంటే నా మాటే బాగా నమ్ముతాడు. ఓకే. మా నాన్న కూడా అంతే, నా మాట కంటే మా అన్న మాటే బాగా నమ్ముతాడు. అయితే మనం అప్పుడెప్పుడో కలవడం చూశాడంట, మనకు తెలియకుండా ఫొటోస్ కూడా తీశాడు. అవునా? ఫొటోస్ బాగా వచ్చాయా? నాకు పంపించలేదు. వాడు ఉన్నవి లేనివి అన్నీ చెప్పాడు. అందుకే ఇప్పుడు మా నాన్న నాకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. ఓ, అదా నీ ప్రాబ్లం? అయినా మన మధ్య ఏం లేదు కదా. ఇప్పుడే నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం మీ నాన్నకి బాగా గట్టిగా చెప్పాల్సింది. ఏముంది అక్కడ? ఉమ్, నాన్న ఎన్నిసార్లు చెప్పాలి ప్రేమ లేదు ఏమీ లేదని? ఇదిగో చెప్తున్నా, నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపోతా, అందులో మీ పేరే రాస్తా. అవునా? సరే, ఒక పని చెయ్యి. నా పేరు పెద్ద పెద్ద అక్షరాలతో రాయి. చిన్నప్పటి నుంచి నా పేరు టీవీలో పేపర్లో చూసుకోవాలని కోరిక. ఆ? చీకటి పడితే బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్కి వెళ్ళడానికి మీ అక్కను తోడుగా తీసుకెళ్తావు. సూసైడ్ చేసుకుంటుందంట, సూసైడ్. నాకు బాగా చదువుకోవాలని ఉంది నాన్న. ఎంత బాగా చదువుకోవాలనున్నా బీటెక్ 6 ఏళ్ళు చదవరమ్మా. పైగా 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ సంవత్సరం పాస్ అయిపోతాలే. మాకు నమ్మకం లేదు దొరా. ప్లీజ్ నాన్న, నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు. పెళ్ళొద్దు కానీ ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఊళ్ళో అందరూ రామయ్య కూతురు ఎవరినో ప్రేమించిందంట అని ఒకటే మోత. బజార్లో తిరగలేకపోతున్నాను. ఇదంతా అన్నయ్య గడవల్లే. వాణ్ణి చేసిందంతా నువ్వు చేసి వాడినంటావు ఎందుకు? నీ వల్ల ఇప్పటిదాకా 17 సంబంధాలు రిజెక్ట్ అయ్యాయి. ఈవేళ వచ్చేది ఆఖరిది. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ అబ్బాయి నువ్వు నచ్చితే చాలు, ఈ పెళ్ళి అయిపోతుంది. ఆ 18 మ్యాచ్ ఏమైంది? నేను నచ్చానంట, కానీ ఆ సచ్చినోడికి అమ్మాయి అంటే వంటింట్లోనే ఉండాలంట, జాబ్ కూడా చేయనివ్వడంట. అయినా జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి కదా ప్రాబ్లం. మనకేంటి 6 సంవత్సరాలైనా బీటెక్లో ఇంకా 6 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. హలో, ఎలాగైనా కష్టపడి 6 కాకపోతే 7 సంవత్సరాలైనా కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకొని చూపిస్తా. అబ్బో, యూట్యూబ్లో కొటేషన్ చెప్పేసి అంత ఈజీగా చెప్పేసావుగా. అది సరేలే, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? హలో మీరా, నిన్నే ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి? కరెక్ట్గానే విన్నావు. అంటే ఆ రోజు ఫోన్ కాల్లో పెళ్ళి జాబ్ గురించి అడిగింది ఇందుకేనా? అవును, వాడెవడో శాడిస్ట్ని చేసుకోవడం కంటే ఎంతో కొంత నువ్వే మంచోడివి కదా, అందుకే నేను చేసుకుంటే బెటర్ అని. ఓ, ఎవరు మంచోడు దొరక్క నన్ను లాస్ట్ ఆప్షన్గా తీసుకున్నావు అనమాట. అలా అంటావేంట్రామ్? నువ్వు మంచోడు అనే కదా చెప్తున్నాను. మీ నాన్న లవ్ అంటేనే వేరే వాళ్ళతో పెళ్ళి అన్నాడు. అదే నాతో పెళ్ళంటే ఒప్పుకుంటాడంటావా? నిజానికి మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఇప్పటికీ నన్ను చిన్నపిల్లానే పిలుస్తాడు తెలుసా. మేమిద్దరం చాలా చిల్లుంటాం. కానీ ఎవరో ఊర్లో చెప్పారని నాది తెలిసి తెలియని ప్రేమ అనుకొని నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు నేను ఒక మంచి అబ్బాయిని ప్రేమిస్తున్నా అంటే, అతనితో నా ఫ్యూచర్ బాగుంటుంది అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అది కాదు మీరా, నువ్వు ఆ రోజు చెప్పేసరికి బాగా ఆలోచించాను. నువ్వు చెప్పింది కరెక్టే కదా అనిపించింది. సరేలే, నేను వాడినే పెళ్లి చేసుకుంటా. అది కాదు మీరా, నువ్వు సడన్గా నా వల్ల పెళ్లి చేసుకుంటే నాకు బాధగా ఉంటుంది. నువ్వు ఆ రోజు అలా చెప్పేలాకొనుంటే నువ్వు అడిగిన వెంటనే పెళ్లి కొప్పుకునేవాడిని. ప్రేమ పెళ్ళి అంటే క్లారిటీ లేకుండా ఇప్పుడు చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఒకరి వల్ల ఒకరు బాధపడాల్సి వస్తే? కరెక్టే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? అదే అర్థం కావడం లేదు. కొన్ని డేస్ టైం అడిగితే మీ నాన్న ఏమంటాడు? ఫస్ట్ అయితే వద్దంటాడు, కానీ అడగాల్సిన విధంగా అడిగితే ఓకే అంటాడు. అయినా టైం ఎందుకు? తప్పని టైంలో డెసిజన్ తీసుకోవడం కంటే
ఆలోచించి డెసిషన్ తీసుకుంటే మంచిది కదా. అవునా? అయితే ఒక 2 days అడగనా? సరే నేను పోతా. ఏమైంది? ఇదేమన్నా సప్లై ఎగ్జామ్స్ అనుకున్నావు అమ్మాయి? 2 daysలో కంప్లీట్ చేయడానికి లైఫ్ మ్యాటర్ అమ్మాయి. సరే ఒక 20 days అడుగుతా, దానికి మించి అయితే నా వల్ల కాదు. సరే 20 daysలో నీ సప్లై ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, అవి కంప్లీట్ అయ్యాకే మన పెళ్ళి. ఇప్పటికిప్పుడు కంప్లీట్ చేయాలంటే ఎలా రామ్? 20 days అంటే చాలా టైం ఉంది. ఈ 20 daysలో నా కోసం చాలా మూవీ రిలీజ్లు కూడా ఉన్నాయి. ఇవే తగ్గించుకుంటే నీ బ్యాక్లాగ్స్ కూడా తగ్గుతాయి. సార్ చెప్తున్నారుగా, తగ్గించుకుంటాలే. అలా కాదులే కానీ మీతో పాటే ఉండి నీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చూసుకుంటా. అంటే నాతో పాటు ఇక్కడే ఉంటావా? అవును. రోజు నా వంట తినలేకపోతున్నా, నేను ఫ్రెష్ అయ్యి వస్తా, మంచిగా ఏదైనా వండి పెట్టు. ఇది మారదు. అప్పుడే వచ్చేసావేంటే? ఇంకో 1 week వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. ఏంటే మన బాబుని భరించలేక నువ్వు వచ్చేసా. ఒసేయ్, ఎప్పుడే మాట్లాడాలో తెలీదా నీకు? అయినా నాన్నేం ఫీల్ అవ్వలేవే, నాకు తెలీదా నాన్న గురించి. అయినా మీ బాబేంటే ఎప్పుడు లేని ఊరొదిలేసి వచ్చాడు. మీరా ఫుడ్ ప్రిపేర్ అయింది, తిందామా? హా? ఏంటి మీరా ఏం మాట్లాడవు? ఒసేయ్, ఏంటిది? అతను ఎందుకు ఇక్కడున్నాడు? అంటే తోడుగా ఉంటాడని. రామ్, నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదంకుల్. రై, నువ్వు బయటికెళ్ళు. సమీరా, వెళ్ళి చిన్నపిల్ల బట్టలు సర్దు, మన ఊరు వెళ్ళిపోవాలి. ఎందుకు నాన్న ఇంతలా రియాక్ట్ అవుతున్నారు? కొంచెం చిల్ అవ్వండి. ఎన్నిసార్లు చెప్పాలి సమీరా? వెళ్ళి మీరా బట్టలు సర్దమన్నానా? సరే నాన్న. వెళ్ళు. నువ్వు ఆగవే. మీరా ఏంటి నాన్న? నేను మీ చిన్నపిల్లని కదా, ఎప్పుడు చిన్నపిల్లనే కదా పిలుస్తారు. అయినా ఇప్పుడు ఎందుకంత సీన్ చేస్తున్నారు? ఓహో, రామ్ జస్ట్ నాతో ఉన్నందుకు ఇంతలా రియాక్ట్ అవ్వాలా? మీరా, నువ్వు మారవా? ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? ప్రతిదీ చిల్గానే తీసుకుంటావా? నాన్న ప్లేస్లో ఉండి నువ్వు ఒక్కసారి జరిగింది చూడవే. నువ్వేం చేస్తున్నావో నీకే అర్థమవుతుంది. నువ్వు బాధపడుతున్నావని, ఇంట్లోంచి అలిగేసొచ్చావని ఎప్పుడూ ఊరు విడిచి రాని నాన్న నీకోసం హైదరాబాద్ వచ్చాడే. నీకు అరిసెలంటే ఇష్టమని స్వయంగా నాన్నే చేసి నీకోసం తీసుకొచ్చాడే. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా నిన్ను చిన్నపిల్లని కాకుండా పేరు పెట్టి పిలిచారా? అర్థం చేసుకో ఎంత పెద్ద తప్పు చేశావో. ఇప్పటికీ కూడా నీ మీద డైరెక్ట్గా కోపం చూపలేకపోతున్నారు. నీకు పెళ్లి చేయాలనుకుంటే ఎప్పుడో ఎవడో ఒకరితో పెళ్లి చేసేసేవారు. అవన్నీ ఇప్పుడు ఎందుకులేమ్మా? ఆగు నాన్నా, దీనికి చెప్పని. ఇదింకా చిన్నపిల్లే కదా, దీనికి ఇలా చెప్తే గాని తెలీదేమో. అసలు నీ సంబంధాలన్నీ చెడగొట్టింది పెదనాన్న కొడుకు కాదే, అవన్నీ చెడగొట్టింది నాన్నే. పెళ్లి చేస్తానంటే నాన్న భయపడి బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకుంటావని పెళ్లి నాటకం ఆడామే నాన్న నేను. అయినా నీలో కొంచెం అంటే కొంచెం కూడా మార్పు లేకపోగా ఇక్కడికొచ్చి ఇలా చేస్తే ఏ తండ్రి సహిస్తాడు? అసలిక ఏ తండ్రైనా కూతురికి ఫ్రీడమ్ ఇవ్వగలరా? సమీరా, నువ్వెంత చెప్పినా ఆ చిన్నపిల్లకి అర్థం కాదులే. దానికి జీవితం అంటే ఏంటో తెలియదు. ఓ చిల్లవుతూ ఈ క్షణం గడిపిస్తే అదే బతకడం అనుకుంటోంది. దానికి మాట్లాడడం తప్పితే బతకడం రాదు. నీకంటే ఎప్పుడేం చేయాలో తెలుసు. జాబ్ చేస్తున్నావు, రేపొద్దున్న సరైన వాడిని చూసి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండగలవు. దానికేం తెలుసు? చిన్నపిల్ల. అందుకే కదా దానికోసం నాన్నకంటే ఎక్కువగా అమ్మగా ఉన్నాను. నా
చివరి క్షణం దగ్గరయ్యేలోపు అది సెటిల్ అవ్వాలనే నాన్న. కదా నా తపనంతా. కానీ చిన్నపిల్లకి ఎందుకు అర్థం కావట్లేదో ఏంటో తెలియక మతిపోతుందమ్మా. నాన్న ఏడొక చిన్నపిల్ల, నువ్వు ఏడిస్తే నీ కన్నీళ్లు తుడవాలనిపిస్తుంది. ఇక నుంచి నీ కన్నీళ్లు నువ్వే తుడుచుకోవాలి. ఎన్నాళ్ళు అమ్మలా ఉన్నాను, ఇకపై నాన్నలా గంభీరంగా ఉంటే నా మారుతావు. సమీరా, నన్ను కాస్త బస్సు దాకా డ్రాప్ చేద్దురా అమ్మా. నాన్న వెళ్ళొద్దు నాన్న. నాన్న ప్లీజ్. వదులు చిన్నపిల్ల. మీ చిన్నపిల్ల అడుగుతుంది కదా నాన్న, ప్లీజ్ వదిలేని చెప్పానా? ప్లీజ్ నాన్న. నాన్న ప్లీజ్ నాన్నా వెళ్ళొద్దు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న. నాన్నా